బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్లీ ఫార్మ్ మార్క్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకుంటే అంగుళ్ళు మేకల పుట్టెల సంతలో అయితే ఉన్నాం. ఈ సంత ప్రతి శనివారం అయితే జరుగుతుందండి. సంత చూసుకుంటే మదనపల్లి నుంచి 10-11 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి అంగుళ్ళు సంత. ఇప్పుడు సంతలో ఉన్న చిన్న సైజు జీవాలు ఫార్మింగ్ అయితే ఉన్నాయి జీవాలు అయితే వీడియోలు అయితే తీద్దామండి. ఎందుకంటే నేను ముందు వచ్చి పెద్ద సైజు జీవాలు అయితే తీస్తానండి. ఆ పెద్ద సైజు జీవాలు అయితే ఇప్పుడు రాలా, అందుకనే చిన్న సైజు ఉన్నాయి జీవాలు అయితే తీస్తానండి. మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపించేవైతే పిల్లలు అయితే బాగా క్వాలిటీలు అయితే ఉన్నాయండి. ఇవి అడుగుదాం ఎన్ని ఉన్నాయేమని. పెద్దప్ప ఎవరు పెద్దప్ప? ఇవి మీవేనా? ఏం రేట్ చెప్తున్నావు పెద్దప్ప జత? ఇవి 30,000 జత. 35 30,000 రెండు అనుకుంటేది కరెక్ట్ చెప్పే రేట్ చెప్పండి. అదే ఏమో తగ్గింపుడు ఏమి ఉండదు, ఇంకా బేరం ఉంటుంది. 27కి ఫైనల్ చూసుకుంటే 27,000కి అయితే ఫైనల్ అంటున్నారండి. ఎన్ని ఉన్నాయి అన్నీ? 19 ఉన్నాయా? ఎంత వయసు మీద ఉండొచ్చు అన్న? సంవత్సరం అట్లుంటాయా? చూసుకుంటే బాగా క్వాలిటీలు అయితే ఉన్నాయండి ఇవి, అందుకని ఇవే స్టార్టింగ్ ఇవే అయితే తీస్తానండి. అది అందుకనే పెద్దప్ప అడుగుతా అండి. అది లేకపోతే నేను మామూలుగా పెద్ద సైజు ఇది చేస్తా ఎక్కువ. ఇప్పుడు చిన్న సైజు ఇస్తానంటే బాగా క్వాలిటీలు అయితే ఉన్నాయండి ఇవి. వయసు పరంగా మనం చూసుకుంటే 5 నెలల పైన అయితే ఉన్నాయండి ఇవి. బాగా క్వాలిటీలు అయితే ఉన్నాయి ఇవి. 19 పిల్లలు అయితే ఉన్నాయండి. పెద్ద 27,000 అయితే ఫైనల్ చెప్తున్నారు. అన్నవారు అయితే ముందున్నారు కదండి, అన్నవారిది అండి ఇవంతా. పెద్ద పైకి అయితే తెలియదండ, అందుకని ఒక రేట్ చెప్తాను. అన్న వచ్చి కరెక్ట్ రేట్ చెప్పారు. చూడొచ్చండి, బాగున్నాయండి ఇవి. జుడిపి పిల్లలు ఉన్నట్టు జుడిపి పిల్లలు అండి ఇవి అంతా. ఒక క్వాలిటీలు ఉన్నాయి. ఇప్పుడు చిన్న సైజు ఉన్నాయి చూడండి ఇవంతా. మీవేనన్నా ఇవి కూడా? మీవే ఇవి. ఏం రేట్ చెప్తున్నా అన్న జత? నా జత ఏం రేట్ చెప్తున్నారన్న? 26,500. ఎన్ని ఉన్నాయన్న? అన్ని 33 పిల్లలు ఉన్నాయా? చూసుకుంటే జత 26,500, 26,500 అయితే చెప్తున్నారండి ఇవి. 33 అయితే ఉన్నాయంట. మనం వయసు పరంగా చూసుకున్నా కూడా మనకి 7 నెలలు అట్లా ఉండొచ్చు కదన్న వయసు. 7 మంత్స్ అట్లా ఉండొచ్చు కదా వయసు. అదే 7 మంత్స్ అట్లా ఉండొచ్చు అండి. 33 పిల్లలు అయితే ఉన్నాయండి పొట్టేళ్ళు ఇవి. ఇవి షిప్ ఫార్మింగ్ అయితే బాగుంటాయండి పిల్లలు. కొంచెం ముందర అయితే చిన్నవి అయితే ఉన్నాయి. వీడి మధ్యలో అయితే బాగా పెద్ద సైజు ఉన్నాయండి ఇవి. కొనొచ్చండి. గోల్డ్ సంతకు వచ్చి అయితే ఒకసారి అయితే విజిట్ చేసి చూడాలండి. ఎందుకంటే నేను పెద్ద సైజు ఈసారి అయితే ఏం ఎక్కువ అయితే లేవండి, సంతకు రాలా. ఇప్పుడు ఇంకా పికప్ అయ్యేకి ఇంకా 1 మంత్ 1.5 మంత్ అయితే పడుతుందండి. ఎందుకని నేను షిప్ ర్యామ్స్ మీద అయితే వీడియో అయితే తీస్తాను. మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూసి సబ్స్క్రైబ్ అయితే చేయండి అండి. చూడొచ్చు, ఉన్నాయండి ఇంకా బ్యాచెస్ కూడా ఉన్నాయి. అడుగుదాము. పెద్దప్ప ఏం రేట్ చెప్తున్నావు పెద్దప్ప జత పొట్టేళ్ళు ఇవి? 31. ఎన్ని ఉన్నాయి పెద్దప్ప పిల్లలన్నీ ఇవి? 10. చూసుకుంటండి ఇవి 7 నెలలు పిల్లలండి ఇవి. 7-8 నెలలు పిల్లలు అంటున్నాయి ఇవి. 10 పిల్లలు ఉన్నాయి. 31.5 కదా పెద్దప్ప? 31.5 అయితే చెప్తున్నారండి ఇవి. ఇవి కూడా బాగా హెల్తీగా అయితే ఉన్నాయండి. షిప్ ఫార్మింగ్ అయితే బాగుంటాయండి. ఎవరైనా షిప్ ఫార్మింగ్ మీద ఐడియా చేస్తారంటే ఒకసారి అంగూళ్ళలో విజిట్ చేసి చూడాలండి. ఎందుకంటే మనది ఈడైతే బాగుంటాయి పిల్లలంతా. చూడొచ్చు, ముందరే చూడొచ్చు, బాగా దగ్గర ఉన్నాయి. ఇంకా నేను 2 బ్యాచ్లు అయితే కవర్ చేసిన, ఇంకా ఉన్నాయండి ఇవి. చూడు ఇంకా ఉన్నాయి, అడుగుదాం ఇవి కూడా. బాబాయ్ మీవేనా బాబాయ్ ఇవి? పెద్దప్ప రేట్ చెప్తున్నావు పెద్దప్ప జత ఇవి పిల్లలు, హోటల్ పిల్లలు? కూడా తెలియదంటండి ఎంత అని. వాళ్ళ కొడుకు ఎంతండి ఎంత డీల్ చేసేది అంతా. ముందర ఉన్నాయి కదండి ఈ బ్యాచ్ కూడా. ఆ పక్కన ఉన్నారు, చూద్దాము. ఇంకా చిన్న పిల్లలు అండి ఇవి. 3 నెలలు 4 నెలలు వయసు ముందు ఉంటాయి ఇవి. పెద్దప్ప ఏం రేట్ చెప్తున్నావు పెద్దప్ప జత ఇవి పిల్లలు? ఎన్నున్నాయి? 14. చూసుకుంటే 18,000 అయితే చెప్తున్నానండి. జత వచ్చి 18,000 అయితే చెప్తున్నారు. జత వచ్చేది 19 ఉన్నాయి కదా బాబాయ్? 18. అదే 14 పిల్లలు ఉన్నాయి.
14 పిల్లలు అయితే ఉన్నాయండి. చూడొచ్చు పెద్దప్ప మధ్యలో కూర్చొని బాగా పట్టుకొని నిలుచుకున్నారు. చూడొచ్చు బాగుంది. ఏ ఊరు పెద్దప్ప మంది? గురకాల కోట అండి పెద్దప్పవి. ఇవి కూడా బాగున్నాయండి క్వాలిటీలో. చూడొచ్చు ఇక్కడ కనిపించని ఒక రకంగా క్వాలిటీలు అయితే ఉన్నాయండి. అంగుళ్ళకి వచ్చినాయి క్వాలిటీలు అయితే బెస్ట్ అని చెప్పచ్చండి. ఎందుకంటే షిప్ ఫార్మింగ్ ఎవరైనా దాని మీద అయితే కాన్సెప్ట్ అది స్టార్ట్ చేయాలంటే ఒకసారి విజిట్ చేసి చూడాలండి. ప్రైజెస్ కంపేర్మెంట్ చేసుకొని చూస్తే తెలుస్తాయండి. చూడండి ఇక్కడ బ్యాచ్ ఉండాలి. ఇది 2.5 నెలలు అంటే అండి దీని వయసు. పిల్లల వయసు వచ్చి ఎన్ని ఉన్నాయి బాబాయ్? అన్నీ ఇవి 20 పిల్లలు అయితే ఉన్నాయండి. ఇవి ఏం రేట్ చెప్తున్నారు బాబాయ్ జత? 22.5 22,000 అయితే చెప్తాను. 22.5 22,500 అయితే చెప్తానండి. పేరు వచ్చేది 20 పిల్లలు అయితే ఉన్నాయండి. ఇవి కూడా అయితే బాగున్నాయండి. ఇవి చూడొచ్చు 2.5 monthsకే మీకు ఎంత గ్రోత్ అయినాయి చూడొచ్చు. మళ్ళీ మీరు దానిలో కూడా ఇది ఏమంటారు అది చూస్ చేసుకోవచ్చండి. బాగున్నాయి చూడొచ్చు. ముందర కనిపిస్తాను చూడండి ఇట్లున్నాయని. ఇంకా మీకు బాగుంటాయండి ఫిష్ ఫార్మింగ్ చేసేకి, గ్రోత్ ఇవి పెట్టేకి కూడా బాగుంటాయండి. ఇట్లా బ్యాచెస్ ఎక్కువ ఉంటాయండి. ఇవంతా చూడొచ్చు. ముందైతే ఇదంతా ఉండిండండి. ఇప్పుడు ఎందుకంటే టమాటోస్ అవంతా ఇది తీస్తా అంటే ఇవంతా ఉన్నదండి. అది ప్రాసెస్ ఇంకా మార్కెట్ కూడా డౌన్ అయిపోయింది. అందువల్ల కొంచెం డౌన్లో నడుస్తుంది. అందువల్లే అండి నేను ఇంకా పిల్లల వీడియోలు తీస్తాను. అది ఇది అడుగుదాము. బాబాయ్ అన్నారు ముందరే. బాయ్ ఏం రేట్ చెప్తున్నావు బాబాయ్? ఇవి ఏం రేట్ చెప్తున్నావు జత? 26,000 చెప్తాను. ఎన్ని ఉన్నాయి బాబాయ్ మీ అన్నీ? 30 ఉన్నాయా అన్నీ? చూసుకుంటే 30 పిల్లలు అయితే ఉన్నాయండి. 26,000 అయితే చెప్తున్నారు జత వచ్చి. ఎన్ని నెలలు ఉంటాయి బాబా వయసు? 8 నెలలు ఉంటాయా? చూడండి ఇవి కూడా బాగున్నాయండి. ఇవి కలర్ఫుల్గా అయితే కూడా ఉన్నాయి. ఇవి బాగా కలర్ఫుల్గా అయితే ఉన్నాయి. మనం చెప్తాను కదండి, ఎవరైనా ఫార్మింగ్ చేయాలంటే ఇప్పటి నుంచి మనం పర్చేస్ చేసి పెట్టుకొని మీన్స్ మన బడ్జెట్లో మనం ప్లానింగ్ చేసుకొని పెడితే బాగా అయితే దొరుకుతాయండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అందరూ బక్రీద్ సీజన్ అయితే అయిపోయింది కదండి. ఇప్పుడంతా మార్కెట్ డౌన్లో నడుస్తుంది. పెద్దవి అవి అయితే చూసుకొని షిప్ ఫార్మింగ్ చేసేవాళ్ళు షిప్ ఫార్మింగ్ మీద ఏమైనా జుడిపి పిల్లలు పెట్టే జుడిపి పిల్లల మీద అయితే పెట్టాలండి. నా కంపేర్ తెలిసినంతవరకు నేను ఒక ఫామ్ అయితే చూశానండి బక్రీద్లో అంతా. కర్ణాటక దగ్గర అయితే ఉంటుందండి ఆ ఫామ్ వచ్చి. ఆనందన్న అనుకుంటా పేరు వచ్చి అన్నది. వాళ్ళు అయితే బాగా క్వాలిటీలు అయితే మెయింటైన్ చేశారు. ఇది చేసినారండి, సాగినారు. చాలా ఉన్నాయండి. బ్యాచెస్ ఇస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటుంది. వీడియోస్ అయితే ఎక్కువ లెంత్ తీయకూడదు అనుకుంటున్నా. చూద్దాం ఎంత వస్తుంది ఏమని. నుండి పిల్లలు చూస్తుంటే ఇప్పుడైతే తీద్దాము అనిపిస్తుందండి. చిన్న పిల్లలు నేను ఎక్కువ దీని మీద అయితే ఫోకస్ చేయను, అయినా కానీ చేస్తానంటే అదే అండి. ఏం రేట్ చెప్తున్నారు ఇవి? ఏం రేట్ చెప్తున్నారు జత? జత 15,000 తలనా జతనా అంటాండి. జతనా జత 15,000. ఇలా మూడంతా ఖరాబ్ చేస్తారండి. వాళ్ళకి రేటు తెలీదు. వాళ్ళ అట్లా అని ఓనర్లు కూడా కాదండి, జీవాల ఓనర్లు ఎవరో వచ్చిపోయే వాళ్ళందరూ రేట్లు అడిగితే చెప్తారు. వాళ్ళకి ఇష్టమైన రేట్లు చెప్తారు. మళ్ళీ అడిగితే మావి కాదు మీవి కాబట్టి అంటారండి. చూడొచ్చండి ఈ బ్యాచ్ అయితే బాగుండదండి. కలర్ఫుల్ కూడా ఉండదు, కొంచెం గ్రోత్ కూడా ఎక్కువ ఉండదండి. అడుగుదాం. ఇది వ్యాపారంగా అయితే వచ్చినారు. ఉంటే 20 పిల్లలు అయితే ఉన్నాయండి. ఇవంతా ఏం రేట్ చెప్తాను బాబాయ్? ఏం రేట్ చెప్తాను? తల ఏం రేట్ చెప్తున్నావు? పొటేలు జత 34. 18,000 తల. ఆయన తక్కువ చెప్తున్నారు కదా. చూసుకుంటే 32,000 ఏమో చెప్తున్నారండి. ఒకరు ఒక రేట్ చెప్తున్నారు. అసలు ఓనర్ వచ్చి 32,000 అయితే చెప్తున్నారండి విత్త జత వచ్చి. ఎందుకంటే ఇవి పెద్ద ఉన్నాయి, ఇవి కొంచెం చిన్న సైజు ఉంటాయి. బాగా క్వాలిటీలు అయితే మెయింటైన్ చేసినారండి ఇవి పిల్లలు. ఇవి వ్యాపారం అయితే అవుతుంది చూడొచ్చు. చూడండి ఇప్పుడు నేను అడిగిన వల్ల 31,000 ఫిక్స్డ్ అయిపోయిందండి. అవుతుంది. ఇది కట్ట తీసుకుంటే ఇంకొంచెం తగ్గించండి. 15,000 ఏమో ఫైనల్ అవుతుంది.
ఫైనల్ 30,000 అయితే అవుతుంది అన్నట్టు ఉండదండి. ఇదంతా బాగుండదండి ఈ బ్యాచ్. వయసు పరంగా మనం చూసుకున్నా కూడా మనకి 6 to 8 months 7 months 8 months ఉంటాయండి. ఇవి బాగుందండి. వ్యాపారం అనేది వచ్చింది.